5వ వచనం చూద్దాం. అప్పుడు యోనా పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందులు ఒకటి వేసుకొని పట్టణంలో ఏం సంభవించునో చూచెదమని ఆ నీడను కూర్చుని ఉండగా. ఇక్కడ యోనా గురించి మనము కొన్ని సందర్భాల్లో ధ్యానం చేశాము. ఈరోజు మరొక భాగాన్ని తన జీవితం నుంచి చూడాలని ఆశపడతా ఉన్నాను. యోనా ఒక చోట కూర్చుని ఉన్నాడు. ఒక చోట కూర్చుని పట్టణాన్ని చూస్తా ఉన్నాడు. చాలా మంది నమ్ముతారు ఆయన ఒక పట్టణం మీద, ఒక కొండ మీద కూర్చుని దూరం నుంచి నినివే పట్టణాన్ని చూస్తా ఉన్నాడు. నినివే పట్టణము దేవుడి దృష్టికి బహు ఘోరమైనదిగా ఉన్నప్పుడు దేవుడు దానికి స్వార్థం చెప్పమని యోనా స్థలంలో పంపిస్తా ఉన్నాడు. యోనా స్వార్థం ప్రకటించాడు. ఆ ప్రకటించక ముందు కొన్ని పనులు జరిగి మనందరూ తెలిసేవి. ప్రకటించిన తర్వాత యోనా ఒక స్థలంలో కూర్చొని నినివే పట్టణాన్ని చూస్తా ఉన్నాడు. ఆ కాలంలో మనుషులకి చాలా మంచి కనుదృష్టి ఉండేది. చాలా దూరం వరకు చూస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు మనకి ఇక్కడ నుంచి ఆ చివరి వరకు దాదాపు ఒక 60 అడుగులు, ఖచ్చితంగా చెప్పాలంటే ఒక 10 గజాల దూరం దాటి స్పష్టంగా కనబడటం కష్టమే అనిపిస్తూ ఉంది చాలాసార్లు. కానీ వాళ్ళకి చాలా ఎక్కువ కనుదృష్టి ఉండేది. ఈ యోనా కూర్చుని దూరంగా నా నినివే పట్టణాన్ని చూస్తా ఉన్నాడు. ఎదురు చూస్తున్న రాయబడిందంటే అక్కడ ఏమో రాయబడింది, పట్టణముకు ఏమి సంభవించినో చూడటానికి కూర్చున్నాడు. ఇలా కూర్చుని చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకనొక రోజున మోషే ఒక కొండ మీద నుంచి దూరంగా ఉన్న కనాను దేశాన్ని చూస్తా ఉన్నాడు. కొండ, ఆయన ఎక్కిన కొండ చాలా ఎత్తైన కొండ. ఆయన చూసే దూరం చాలా దూరం. ఆ కొండ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యోర్దాన్ నది ఉంటుంది. ఆ యోర్దాన్ నది దాటిన తర్వాత నుంచి కనాను దేశం ఉంటుంది. అక్కడ రాయబడిన భాగం ఏంటంటే మోషే ఆ హెర్మోన్ కొండ మీద కూర్చుని దూరంగా ఉన్న కనాన దేశాన్ని చూస్తా ఉన్నాడు. ఆ కనాన దేశం ఎట్టితో చూస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే కనాన దేశంలోకి వెళ్ళటానికి మోషేకి దేవుడు అనుమతించలేదు. కానీ ఏ ప్రజలైతే తను నడిపించుకుని తీసుకొచ్చాడో, ఏ ప్రజల పిల్లలకైతే దేవుడు వాగ్దానంగా, వారసత్వంగా, స్వాస్థ్యంగా దేశాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, ఆ దేశం అలాంటితో చూడటానికి మోషే ఆ కొండ మీద ఎక్కి చూస్తా ఉన్నాడు. నేను తగ్గించినట్టుగానే మోషే కనుదృష్టి చాలా చాలా గొప్పది. ఆయన గురించి రాయబడింది ఏంటంటే ఆయన చనిపోయేంత వరకు ఆయన చూపు మందకెళ్ళలేదని రాయబడి ఉంది. ఆయన కూర్చున్నాడు, కూర్చుని చూస్తా ఉన్నాడు. దేవుడు చూస్తా ఉన్నాడంటే నా ప్రజలకు, నా బిడ్డలకు దేవుడు వాగ్దానం చేసిన దేశము ఎలా ఉందో చూస్తా ఉన్నాడు. చాలాసార్లు మనం దేవుడి సన్నిధికి వస్తూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటా ఉంటాం. కానీ చాలా ఎక్కువ సార్లు నేను ఏం చెప్తానంటే మీ బిడ్డల కొరకు, వాగ్దానాల కొరకు ప్రార్థన చేసుకుని చెప్తాం. కానీ ఇప్పుడు మన జీవితాల్లో ఇప్పుడున్న కష్టాల గురించి, ఇబ్బందుల గురించి ప్రార్థన చేయడానికి సరిగ్గా సమయాన్ని చాలా మంది కేటాయించట్లేదు. ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురాగలిగిన శక్తి కలిగిన దేవుడికి ప్రార్థన చేసుకునే పరిస్థితులు చాలా వరకు కనపడలేదు. చాలా తక్కువ మంది కనపడతా ఉన్నారు. కానీ మోషే ఏం చూస్తా ఉన్నాడంటే దేవుడు వాగ్దానము నెరవేర్పును చూడటం కొరకు చాలా ఎత్తైన కొండను ఎక్కడానికి చూస్తా ఉన్నాం. చాలా సమయం పడుతుంది కొండ ఎక్కాలంటే, చాలా బలం కావాలి కొండ ఎక్కాలంటే. అయినా సరే దేవుడు ఇచ్చిన బలాన్ని తను సమకూర్చుకుని ఆ కొండ మీద ఎక్కినట్టు కనబడతా ఉన్నాడు. ఈ రోజు మనం కనుక పరిశీలన చేసుకుంటే మా బిడ్డలకు దేవుడు ఏం చేయబోతున్నాడో మనం చూడాలంటే దానికి వాగ్దానాల కొరకు మనం కనిపెట్టాలి. దేవా, నా బిడ్డలను నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటారని ఆశపడుతున్నావయ్యా, నా బిడ్డలకు ఎటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆశపడతా ఉన్నావు, నీ సన్నిధిలో ఎటువంటి స్థితిని ఇవ్వడానికి ఆశపడతా ఉన్నావు, వారి జీవితంలో ఎటువంటి వారిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు చూపిస్తాడు, చూపించడా? ఖచ్చితంగా మన గ్రహింపుని ఖచ్చితంగా ఇస్తాడు. నీ బిడ్డలను, వారి బిడ్డలను నేను ఈ విధంగా చేస్తాను అని వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. చాలా సంవత్సరాల క్రితము మేము కొన్ని విషయాలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఒకసారి ఒక చిన్న తలపు వచ్చింది నాకు. అరే ఏమవుతారు నా పిల్లలు, ఏమవచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉంటారు, వారి కొరకు మనం ఏం చేయగలం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక స్పష్టమైన వాగ్దానాన్ని మా బిడ్డల కొరకు ఇవ్వడాన్ని నేను చూశాను. ఆ వాగ్దానం నెరవేర్పుని అది మొదలు కూడా కొన్ని విషయాలను చూడడానికి అవకాశం దొరికింది. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనం ప్రార్థన చేస్తే జవాబు ఉండడం మాత్రమే కాదు, ఆ జవాబు ఎలాంటిదై ఉండదో కూడా మనకి చూపించగలిగిన దేవుడు. ఈరోజు యోనా ఒక స్థలంలో కూర్చుని ఈ పట్టణం ఏమవుతుందని చూస్తా ఉన్నాడు. మోషే కూడా ఒక స్థలంలో నిలబడి కూర్చుని ఏం చేస్తా ఉన్నాడంటే తన బిడ్డలకు, తన స్వాస్థ్యముకు
తను నడిపించిన కనాను దేశంలోకి నడిపించడానికి తీసుకొచ్చిన ప్రజలకు ఎలాంటి దేశాన్ని ఇవ్వబోతా ఉన్నట్టు చూస్తా ఉన్నాడు. ఆ స్థలంలో ఉన్న పంటలన్నీ చూస్తా ఉన్నాడు. ఆ స్థలంలో ఉన్న పండ్లన్నీ చూస్తా ఉన్నాడు. అది ఎలా పాలు తేనె ప్రవహించే దేశం చూస్తా ఉన్నాడు. కానీ మోషే వాగ్దానం నెరవేర్పు చూస్తా ఉన్నాడు. అదే ఒక్కసారి మోషే ఏం చేస్తాడంటే, ఒక స్థలంలో ఉంటాడు, కింద యెహోషువ ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తా ఉంటాడు. ఇశ్రాయేలు వేరే జనాన్ని యుద్ధం చేస్తా ఉంటారు. అప్పుడు కూడా మోషే అదే స్థలంలో కూర్చుని ఉంటాడు. మోషే ఒక స్థలంలో కూర్చుని ముందు నిలబడతాడు. నిలబట్టి మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు జనాన్ని గెలుస్తూ ఉంటారు. మోషే చేతులు ఎత్తలేక దించినప్పుడు ఇశ్రాయేలు జనాన్ని ఓడిపోతూ ఉంటారు. మోషే ఆ స్థలంలో ఒక రాయి వేసి పూర్వ అందులోనైన వారు మోషే 2 చేతులు ఎత్తి పట్టుకుంటారు. అక్కడ మోషే కూర్చుని ఏం చూస్తా ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు జయాన్ని చూస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు జయం రావడం కొరకు తనకి కష్టమైన సరే తన చేతులు ఎత్తుతా ఉన్నాడు. ఈరోజు మనం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే మన బిడ్డల యొక్క జయాన్ని చూడగలుగుతాం. మన కుటుంబం యొక్క జయాన్ని చూడగలుగుతాం. మన కుటుంబంలోని దీవెన చూడగలుగుతాం. నిజమే, యెహోషువ యుద్ధం చేస్తా ఉన్నాడు. కానీ మోషే ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? వారి పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేయాలి, అదే సమయంలో మనం పని కూడా చేయాలి. పని ఫలింపు చేయడానికి, పని అభివృద్ధి పొందడానికి, మనం చేసిన పని మన కష్టము ఐశ్వర్యకరంగా మార్చబడటానికి, మన కష్టము దీవెనకరంగా మార్చబడటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. చాలా సార్లు ఏమవుతుందంటే, మనం ఒక పని కోసం ప్రార్థన చేసుకుంటాం. చాలా సార్లు ఒక ఉపాధి కొరకు ప్రార్థన చేస్తాం. సంఘాల్లో చాలాసార్లు మన సంఘంలో చాలాసార్లు చేస్తూ ఉంటాం. అయ్యా మంచి పని కావాలయ్యా, మంచి ఉపాధి కావాలయ్యా, మంచి ఉద్యోగం కావాలయ్యా. ఆ వచ్చిన తర్వాత చాలా సార్లు దేవునికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటాం. అలా ప్రార్థన చేసుకున్నామంటే అలసిపోతున్నాను, చాలా దూరం అయిపోయింది, లేదా కష్టం అయిపోయింది, ఇంకోటి అయిపోయింది అని దేవుడితో సమయాన్ని గడపలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాం. లేదా కష్టమైన పని చేస్తూ ఉంటాం, ఎండలు ఉంటా ఉన్నాయి, చాలా భయంకరమైన స్థలం, భయంకరమైన పరిస్థితుల్లో పనులు చేయాల్సి వస్తున్నాము. ఆ పరిస్థితుల్లో పనులు చేస్తా ఉన్నప్పుడు మనం చాలా తక్కువ శాతాన్ని లేదా తక్కువ సమయాన్ని దేవుడితో గడిపేవారిగా ఉన్నాం. కానీ మన ప్రార్థనకు నిజమైన జయము, మన పనికి నిజమైన జయము రెండు కలిసినప్పుడే జరుగుతుంది. మోషే అదే చేస్తా ఉన్నాడు. యెహోషువ కింద యుద్ధం చేస్తా ఉంటే మోషే చూస్తా ఉన్నాడు. చూడటం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? తన చేతులు పగిస్తా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎంతసేపు ప్రార్థన చేయాలి? కొన్నిసార్లు మనం దేవుడిని తలుచుకునే వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు. మన సంఘంలో కొంచెం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని సమయాల్లో, కొన్ని స్థలాల్లో, కొన్ని సంఘాల్లో చూసినప్పుడు దేవుడిని తలుచుకొని బయటకు వెళ్ళేవారు, దేవుడిని తలుచుకుని పని మొదలు పెట్టేవాళ్ళు ఉంటా ఉన్నారు. లేదు, తలుచుకోవడం కాదు, ఏం చేయాలి తెలుసా? దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఇక్కడ మోషే చూస్తే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు జయం పొందుతా ఉన్నారు, అవతల వారిని ఓడిస్తా ఉన్నారు. తను చెయ్యి పైకి ఉంచలేక చేతులు భారమైనప్పుడు, చెయ్యి కిందకి దించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతా ఉన్నారు. నువ్వు ప్రార్థన చేయటం తగ్గిపోతే, దేవుడితో నీ సహవాసం తగ్గిపోతే, నువ్వు చేసే పనిలో జయం అన్నది చాలాసార్లు కోల్పోతూ ఉంటాం. దేవుడిని పక్కన పెట్టి నువ్వు చేసే ప్రతి పని అనేక సార్లు మన నష్టాన్ని మిగులుతుంది. దేవుడిని పక్కన పెట్టి మనం చేసే ప్రతి పని మన నష్టాన్ని మిగులుతుంది. చాలాసార్లు చూసాం మన సంఘంలో కూడా. ఎంతసేపు ప్రార్థన చేయాలంటే మోషే చెయ్యి ఎత్తలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. చేతిని నిలబడటానికి భారమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఈరోజు కూర్చుని చూడడం అనే మాట గురించి చూస్తా ఉన్నాం. యోనా కూర్చుని చూస్తున్నాడు ఒక స్థలంలో. మోషే కూడా చూశాడు. మోషే చూసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు చూస్తా ఉన్నాడు. దేవుడు ఏది ఇస్తా ఉన్నాడో అది ఎంత రమ్యమైనదో చూస్తా ఉన్నాడు. దేవుడు ఎవరినైతే తను నడిపించమని చెప్పాడు, ఎవరినైతే నడిపించుకొచ్చాడో వారి బిడ్డలకు స్వాస్థ్యత ఇవ్వబోతున్నదాన్ని చూస్తా ఉన్నాడు. మోషే ఎక్కువ తలతో చూస్తా ఉన్నాడు. తన ప్రజలు జయం పొందడం చూస్తా ఉన్నాడు. అబ్రహాం అలాగే ఒక రోజు నా మమ్మీ దగ్గర ఒక చోట కూర్చుని, తన ఇంట్లో గుడాల దగ్గర కూర్చుని ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని ఉంటాడు. ఆయన కూర్చున్నప్పుడు ఎవరు కనపడతా ఉన్నాడంటే దేవుడు తన ఇంటికి రావడానికి చూస్తా ఉన్నాడు. దేవుడు తన ఇంటికి రావడానికి చూస్తా ఉన్నాడు. దేవుడు నడిచి రావడానికి చూసి నా ఇంటికి రావడానికి తనకు ఆదిత్యాన్ని ఇచ్చినట్టు చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ యోనా ఏం చూస్తున్నాడు తెలుసా? ఇక్కడ యోనా ఏం చూస్తున్నాడంటే ఈ పట్టణం ఏమైపోద్దో. కారణం ఏంటంటే యోనా పట్టణం గురించి ఒక ప్రకటన చేశాడు. యోనాకి
దేవుడు ఏం చెప్పన్నారంటే మనకు మొదటి 2 వచనాల్లో ఉంటుంది. ఒకసారి చదువుతారమ్మా. మొదటి అధ్యాయము 2వ వచనం చదువుతారు ఒకసారి. దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనుషులకు ప్రత్యక్షం అవడము ఆయనకు కొత్త కాదు. అనేక సార్లు తన బిడ్డలైన వారికి, తన ప్రవక్తలైన వారికి, తన అనుకున్న వారికి దేవుడు కనిపించడానికి మనం చూస్తూ ఉంటాం. దేవుడు దర్శనం ఇవ్వడం చూస్తూ ఉంటాం. బైబిల్లో అనేక సార్లు చూసాము. అలాగే మనం ఈ సభలో ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు కూడా మీలో అనేక మంది దేవుని యొక్క స్వరాన్ని విన్నామని చెప్పిన వారు ఉన్నారు. దేవుని యొక్క దర్శనాన్ని చూశారని చెప్పిన వారు ఉన్నారు. దేవుడు నా దగ్గరికి వచ్చేట అనిపించిందని చెప్పిన వారు ఉన్నారు. రకరకాల అనుభవాలు ఈ స్థలంలో ఉన్న వారికి కూడా ఉన్నాయి. అలాంటి అనుభవము యోనా అనే వ్యక్తికి వస్తా ఉంది. యోనా దేవుని యొక్క ప్రవక్త. దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో పలానా నినేవే అనే పట్టణము, ఆ పట్టణంలో దోషము నా దృష్టికి భయంకరంగా ఉంది. కాబట్టి చదవమా, నీవు లేచి నినేవే మహాపట్టణంలో పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. దేవుడు చెప్పమన్న మాట చాలా సింపుల్ గా ఉంది, కానీ చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాశనం అయిపోతారు అని చెప్పమంటా ఉన్నాడు. దుర్గతి అంటే చెడ్డ గతి. మీ పరిస్థితి తలకింద అయిపోద్ది. చాలా 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 నీచమైన పరిస్థితికి మీరు వెళ్ళిపోతారు, మీరు నాశనం అయిపోతారని చెప్పమంటా ఉన్నాడు. ఇది కష్టంగా ఉండదు, తేలిక ఉండదు చెప్పడానికి. చాలా కష్టంగా అనిపిస్తుంది. నువ్వు దీవించబడతావని చెప్పడం తేలిగ్గా ఉంటది, నువ్వు ఆశీర్వదింపడతావని చెప్పడం బాగుంటది. ఇదిగో ఈ నెలలోనే నీకు మేలు జరుగుతుందని చెప్పడం బాగుంటది. మనం అన్నప్పుడు దేవుడే నాతో మాట్లాడారు అనుకుంటాం. ఇదిగో ఈ సంవత్సరంలో నీకు మేలు జరుగుతుంది అని చెప్పారు అనుకోండి ఎవరన్నా, మనకు ఎంత సంతోషం అనిపిస్తుందో, ఇదే దేవుడు మాట అనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం నీకు నష్టం అవుతుంది అని చెప్పామనుకోండి, వెంటనే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటి మాట, అలాంటి పని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజానికి ఈ 4వ అధ్యాయం చదివితే యోనాకి లోపల ఉండే ఆశ కూడా అదే, నినివే పట్టణంలో నాశనం అయిపోవాలని ఆశ ఉంది. కానీ చెప్పడానికి మాత్రం తను ఇష్టపడలేదు. ఎక్కడికైతే వెళ్ళమన్నాడో దానికి పూర్తి వ్యతిరేకమైన స్థలానికి వెళ్ళడానికి. ఎక్కడికైతే వెళ్ళమన్నాడో దానికి పూర్తి వ్యతిరేకమైన స్థలానికి వెళ్ళడానికి తను సిద్ధపరచుకుంటా ఉన్నాడు. తను ఇష్టపడదు. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు తన జీవితంలో ఏం జరిగిందనే విషయాన్ని చాలాసార్లు చూశాను కాబట్టి దాని గురించి ఈరోజు మాట్లాడలేదు. కానీ ఆయన దేవుడు ఏం ప్రకటించమంటాడో అదంతా ప్రకటించేశాడు. 3వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం దాటి 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని చేశాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు చెప్పిన పని చేయడానికి మనం ఇష్టపడం. చాలాసార్లు దేవుడు ఏం చేయాలని ఆశపడతాడో మనకు అర్థం అవుతుంది. దేవుడు ఎలా ఉండమని ఆశపడతాడో మనకు అర్థం అవుతుంది. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడో కూడా మనకు అర్థం అవుతుంది. మనుషులు చాలాసార్లు దేవుడు చిత్తం ఏంటో నాకు తెలియట్లేదు అని అంటారు. దేవుడు నా దగ్గర నుంచి ఏం ఆశపడుతున్నాడో నాకు తెలియట్లేదు అని అంటారు. కొంతమంది దేవుడి చిత్తం నా పట్ల ఏమవుతుందో నాకు తెలియట్లేదు అని అంటారు. కానీ చాలా ఎక్కువ సార్లు మనుషులుగా మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. అంటే దేవుడి చిత్తమో మనం ఏం చేయాలి అది వేరే, మనము దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఈ రెండు కొంచెం వేరే భాగాలు. అంటే నా జీవితంలో నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఇంకోటి చేయాలా అనేది దేవుడి చిత్తం తెలుసుకోవడం అనేది వేరే. దాన్ని పక్కన పెడితే నేను ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అనేది మాత్రం మనకు తెలుసు. మనం ప్రార్థన చేసుకోవాలని దేవుడు కోరుకుంటాడని తెలుసు. మన వాక్యం చదవాలని దేవుడు కోరుకుంటాడని తెలుసు. మనం అన్ని విషయాల్లో దేవుని పక్కన వారికి చూపించేలాగా ఉండాలి, పక్కన వారికి మాదిరికరంగా ఉండాలి, పక్కన వారికి ఒక వ్యక్తి దేవుడిని నమ్ముకుంటే ఎలా ఉంటాడో అలా ఉండాలి అని మనకు తెలుసు. కానీ చాలాసార్లు దానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండాలని దేవుడు నాకు ఇంకా చెప్పట్లేదు అని అనుకుంటాం మనం. కానీ నేనేమనుకుంటానంటే, నువ్వు దేవుడికి ఎలా ఉండాలో, ఎలా ఉంటే దేవుడికి ఇష్టమో అలా ఉంటావన్న కొలది దేవుడు నీ పక్షంగా తన చిత్తం ఏమైనా దాన్ని జరిగించుకుంటూ ముందుకు
తీసుకెళ్ళిపోతాడు. నీ జీవితంలో సమకూర్చబడితో ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. రోమి పత్రికలో అదే రాస్తాడు, దేవుని ప్రేమించే వారికి అనగా దేవుని చేత ప్రేమించబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాం. ఎప్పుడైతే మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవునికి అంగీకారంగా మార్చుకునే ప్రయత్నంలో మనం ఉంటామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనది చేయడానికి ప్రయత్నం చేస్తూ దానిలో ముందుకెళ్తా ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కొక్కటి దేవుడు మనకి తన సమయం అందిస్తాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవునికి ఇష్టంగా ఉండటం అనేది పక్కన పెట్టేస్తాం. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడని పక్కన పెట్టేస్తాం. దేవుడు నా జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడని పక్కన పెట్టేస్తాం. మనం ఏమవ్వాలో అనే దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా కోటి కావాలి. ఎప్పుడైతే మనకి దేవుడికి మధ్య సంబంధం ఉండదో, సరైన సంబంధం, ఎప్పుడైతే దేవుడితో మనకున్న సంబంధాన్ని తెరిచివేసుకున్న స్థితిలో ఉంటామో, మనం అడిగిన దాన్ని పొందుకోము. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటాం కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి నాకు ఎందుకు బయలుపరచలేదు అనుకుంటాం. ఏదైనా ఆశించి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా సార్లు ఇలాంటి పరిస్థితుల నుంచి ముందుకు వెళ్తా చాలా సార్లు భక్తిలోంచి తొలగిపోవడానికి కూడా చూశాను. చాలా సార్లు ఒకటి ఆశించి దేవుడి దగ్గరికి వస్తే ఆ ఆశ తీర్చబడతా ఉన్న కొద్దీ దేవుడిని మనం ప్రేమించకుండా ఉండలేము. మన ఇంటికి వస్తా మన పిల్లలైన వాళ్ళు ఏదైనా తెచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏదో తీసుకొచ్చాడని ఆశతోనే వస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతా ఉన్నప్పుడు మనం తీసుకొచ్చేదాన్ని బట్టి కాదు, కానీ మనం అంటే ఉన్న ప్రేమ బట్టి అతను మన దగ్గరికి వస్తా ఉంటాడు. ఆ మార్పు లేదా ఆ ఎదుగుదల దేవుడు కోరుకుంటాడు మన జీవితాల్లో కూడా. నిజమే, మనందరికీ దేవుడి దగ్గర నుంచే రావాలి. ఏదొచ్చినా సరే దేవుడు మాత్రమే ఇవ్వగలడు, దేవుడి దగ్గర నుంచే పొందుకోగలం. కానీ పొందుకునే సమయంలో, ఆశపడే సమయంలో దాని కొరకే దేవుడు గమనించడం కరెక్ట్ కాదు. ఆయన ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు ఆయన దేవుడు అని అర్థం అవుతుంది. చాలాసార్లు మనలో చాలా మంది రకరకాల పరిస్థితుల్లో, రకరకాల స్థలాల్లో ఉన్నప్పుడు, రకరకాల హీనమైన దశలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పరిస్థితులు మార్చబడి, ఆ పరిస్థితి మార్చబడిన దాన్ని అవకాశం చేసుకుని దేవుడితో సమీపమైన స్థితిలో మనం ఎదగాలి. దురదృష్టవశాత్తు చాలాసార్లు జరగట్లేదు. మనుషుల కష్టంతోనూ శ్రమతోనూ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, కష్టం తీరిపోయిన తర్వాత దేవుడికి ఉన్న ప్రేమను కూడా తగ్గించుకునే పరిస్థితులు ఉంటా ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు దేవుడిని ప్రేమించినప్పుడు, దేవుడి ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, ఆ ప్రేమను అనేకులకు ప్రకటించకుండా ఉండలేవు. ఏ స్థలంలో అయితే, ఏ దేవుడి ద్వారా అయితే నీకు మేలు జరిగిందో దాని గురించి ప్రకటించకుండా ఉండలేవు. దేవుని యొక్క కార్యంలో నీ జీవితంలో జరిగించిన వాటిని చెప్పకుండా ఉండలేవు. నువ్వు కూడా అనుభూతిని రా అని పిలవకుండా ఉండలేవు. వచ్చిన వారు నీలాగా మేలు పొందే వరకు ఉండలేవు. వారి వరకు విజ్ఞాపన చేస్తానే ఉంటావు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, యోనా మహాపట్టణమైన నినివేలో దేవుడు చెప్పమన్న మాటను చెప్పేస్తా ఉన్నాడు. చెప్పాల్సిన పరిస్థితుల్లోకి దేవుడు యోనాను తీసుకెళ్ళాడు. నిజానికి మామూలుగా వెళ్ళి దేవుడి స్థితి ప్రకారం వెళ్ళి చెప్పేస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదేమో తన జీవితంలో, ఇంత పరిస్థితుల్లో దిగజారిపోయేవాడు కాదేమో, సముద్రంలో పడవేయబడేవాడు కాదేమో, చేప వైపులో ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో, తన జీవితంలో మరణం దాకా వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు చేయమన్న పని అర్థమైన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేస్తే, నేను మరొకసారి చెప్తామా, నేను దేవుడు చేయమన్న పని అర్థమైన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక సార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి మన జీవితంలో చూశారు. యోనా చివరికి దేవుడు చెప్పేశాడు. దేవుడు ఏం చెప్పమన్నాడంటే, తొందరలో ఈ పట్టణంలో మీరు నాశనం అయిపోతారు అని చెప్పమన్నాడు. అదే చెప్పాడు. అదే చెప్పి కూర్చుని ఒక స్థలంలో కూర్చుని ఆ పట్టణం ఎలా నాశనం చేయబడదో, ఆ పట్టణానికి ఏమవుతుందో చూస్తా ఉన్నాడు. తనకి గడిచిన సంవత్సరాల్లో తన చదివిన విషయాలు గుర్తొచ్చుంటే బహుశా నోవహు కాలంలో ఆకాశం నుంచి జల ప్రవాహం భూమి మీదకి వచ్చి పైనుంచి నీళ్లు కింద నుంచి నీళ్లు కొనుక్కొచ్చి ఉన్న ప్రతి మనిషిని జీవం కలిగిన సమస్తాన్ని తుడిచివేయడం,
తనకి జ్ఞాపకం వచ్చి ఉంటుంది. బహుశా ఆకాశం వరకు చూస్తుంటాడు. ఆకాశం తెరవబడదంటావా? భూమి అగాధ స్థలంలో ఉన్నావు, నీళ్లు మరలా బయటకు వస్తాయి అంటావా? అదే సమయంలో తనకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది, లేదు లేదు నేను మరలా అన్నాడు ఈ భూమిని ఎలా నేను నాశనం చేయను, దానికి గుర్తుగా ఆకాశంలో నేను ఒక గుర్తు ఉంచుతానని చెప్పాడు కదా. లేదు, జలప్రవాహం పంపించబడలేదు దేవుడు. మరి ఏం పంపిస్తారంటావు? ఈ మహాపట్టణానికి ఎలా నాశనం అయిపోతే, ఈ మహాపట్టణంలోని మనుషులు ఎలా నాశనం అయిపోతారు? బహుశా సొదొమ గొమొర్రా గుర్తొచ్చి ఉంటుంది ఆయనకి. ఆకాశం నుంచి అగ్నిగంధకాల కింద పడి ఆ స్థలం ఇప్పుడు వరకు కనీసం పచ్చిగట్టి కూడా మనల్ని ఎండిపోయిన స్థలంగా మారిపోయింది కదా. అలాంటిది ఏమైనా పంపిస్తాడా? అదే సమయంలో ఇంకొక ఆలోచన కూడా వచ్చింది తనకి. ఆలోచన ఏంటంటే 4వ వచనంలో మనం చూస్తాము. 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. మొదటి 2 వచనాల్లో యోనా దీన్ని చూచి బహు చిత్తాక్రాంతి కోపగించుకుని, యెహోవా నిన్ను నా దేశంలో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలిను బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మాని. నేను ఒకవేళ ఇంకొక మాట కూడా గుర్తొస్తాను తనకి. దేవుడు చెప్పమన్నాడు, దేవుడు ఈ ప్రజల యొక్క పాపాన్ని చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు, నాశనం చేసేదాకా నిద్రపోవాలని చెప్పమన్నాడు. దేవుడి కోపము వీరి మీద ఉగ్రతగా రగులుకుంది, పరలోకం నుంచి వీరి మీదకి శాంతి రాబోతా ఉంది. ఎలా వస్తా చూస్తా ఉన్నాడు. అదే సమయంలో కూడా అనుకుంటా ఉన్నాడు, దేవుడు అలాంటి దేవుడు అంట. యోనా గ్రంథంలో దేవుడి గురించి చెప్పబడిన మాటలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఎలాంటి దేవుడు అంటే కటాక్షము కలిగిన దేవుడు. చెబుదాం ఒకసారి, ఏ దేవుడు మన దేవుడు? కటాక్షము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, బహుశాంతము కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, కీడు చేయక మానివేసే దేవుడు. ఎంత గొప్పగా అనిపిస్తున్నామా? అత్యంత కటాక్షం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, కీడు చేయక మానివేసే దేవుడు. నా దేవుడు నాకు నదించాడు, నా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నా దేవుడు నాకు ఇది జరిగింది, వీటికన్నా దాటి అర్థం చేసుకుంటే దేవుడు ఈ లక్షణాలు కనపడతాయి. అక్కడ వరకు అర్థం చేసుకుంటే నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చింది, నేను ప్రార్థన చేస్తే ఇంకోటి జరిగింది, అక్కడ వరకే అయిపోతా ఉన్నారు చాలా సార్లు మనుషులైన వాళ్ళు. నిజమే, అవి చేసింది దేవుడే. నీ జీవితంలో ఉన్న స్థితి నుంచి నేను లేవనెత్తి ఇక్కడ కూర్చుండబెట్టి నలుగురు దృష్టిలో నేను ఒక గనులుగా చేసింది దేవుడే. చాలా సార్లు మనుషులు మర్చిపోతూ ఉంటారు, అక్కడ ఆగిపోతూ ఉంటారు. కానీ అది దాటి కనుక నువ్వు దేవుడిని చూడగలిగితే యోనా చెప్పే స్టేట్మెంట్ ఏంటో నీకు అర్థం అవుతుంది. మనం ప్రార్థన చేస్తే వర్షాలు కురిసినాయి, మనం ప్రార్థన చేస్తే పంటలు పండి, మనం ప్రార్థన చేస్తే అప్పులు తిని, మనం ప్రార్థన చేస్తే మగపిల్లలు పుట్టారు, మనం ప్రార్థన చేస్తే గర్భాలు, అన్నీ కరెక్టే, అన్ని నిజమే. కానీ అక్కడితో ఆగిపోకూడదు. యోనా చెప్పిన ఈ మాటలో మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ దేవుడి నుంచి మనం చదువుకోం. ఆయన ఎంత ప్రేమ చూపించే దేవుడు కదా, ఆయన ఎంత జాలి పడే దేవుడు కదా, అత్యంత కృపను చూపించి మన మీద రావాల్సిన ఉగ్రతను కొట్టివేసిన దేవుడు కదా. మనం ఏమనుకుంటాం తెలుసా చాలా సార్లు, అబ్బా నేను దేవుడికి ఇష్టంగానే ఉన్నాను, నేను చేసిన ప్రతి పని దేవుడికి నమ్మకంగానే ఉన్నాను అనుకుంటాం. కాదు, ఈ నినివే పట్టణస్తుల మీద దేవుడికి ఎంత కోపం వచ్చిందో బహుశా నేను అనుకుంటాను మన మీద కూడా అంతకన్నా 4 రెట్లు 10 రెట్లు ఎక్కువసార్లు కోపం వచ్చి ఉంటుంది దేవుడికి. కానీ ఏం చేశాడు తెలుసా, దేవుడు మనం క్షమిస్తా ఉన్నాడు, ప్రేమ చూపిస్తా ఉన్నాడు. మన బిడ్డలు ఒకసారి అది చేసే పనులు చూసి బాగా పట్టాలనిపిస్తుంది. ప్రత్యేకంగా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు తీసి అల్లలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక్క దెబ్బ కొడితే వాడు కింద పడిపోయేలాగా అంత కోపం వస్తుంది. కానీ పడతామా? అంత పడతామా? మనకు వచ్చిన కోపం అంతా చూపిస్తాం పిల్లలు కదా, అయ్యో నా కొడుకే కదా, నా కూతురి కదా, నేర్చుకుంటాడే. దేవుడు దానికన్నా మనిషిగా, పాపంతో కూడుకున్న మనిషిగా మనకే ఎంత ప్రేమ ఉంటే దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది మన మీద. దేవుడు ఎవరిని డైలాగ్ చెప్పాడు. మనం చాలాసార్లు అంటాం, అమ్మా నువ్వు నా సొంత చెల్లి లాంటి దానిగా, నువ్వు నా సొంత అన్నయ్య లాంటి వాడివి, ఇలాంటి డైలాగ్స్ మనం చాలాసార్లు చెప్తా ఉంటాం. మాకు మీరు కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు అంటా ఉంటాం.
అదే మాట 10 మందితో మాట్లాడతాం ఒక్కసారి. కానీ దేవుడు మాట మాట్లాడాడంటే దాని ముందు వెనకాల మొత్తం వాళ్ళ ఆలోచన కరెక్ట్గా మాట్లాడతాడు, దాన్ని వెనక్కి తీసుకోడు. ఆయన ఏమంటాడు తెలుసా? నీకు నాకు పెట్టిన పేరేంటి తెలుసా? ఆయన నమ్ముకుని పశ్చాత్తాపడి దేవా నా జీవితంలో నీకు వ్యతిరేకంగా జీవించాలని నన్ను క్షమించు అని ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పదవి ఇస్తా ఉన్నాడు, ఒక స్థానం ఇస్తా ఉన్నాడు. ఏంటి స్థానం తెలుసా? ఆయన యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఆ మాట చెప్పాడు, ఓడిని చెప్పలా, నిజంగా చెప్తున్నాడు ఆయన. ఒక తండ్రి తన కుమారుడు ఎలా జారిపడతాడు, తల్లి తన కుమారుని ఎలా గారవిస్తాడు, ఎలా గానం చేస్తాడు అని చెప్తూ కుమారుడు కూడా అంటాడు, తల్లి తండ్రిని వదిలేయచ్చు, తల్లి తండ్రిని ఇబ్బంది పెట్టచ్చు, తల్లి తండ్రి అయినా సరే మన నాశనాన్ని కోరుకోవచ్చు. కానీ దేవుడు కారణం ఏంటి తెలుసా? ఆయన స్వభావం అది. ఆ స్వభావాన్ని యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు చదివి ఆ మాటలు మన హృదయంలో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. దీన్ని భక్తిలో ఎదగడం అంటారు, దేవుడికి సమీపం అవటం అంటారు. నాకు అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేసి దేవుడు తగ్గించాడు, అప్పుల్లో ఉండి తగ్గించాడు, లేకపోతే అవసరమైంది, ఇది కాదు. నిజమే, ఎన్ని కరెక్టే, కానీ అక్కడ ఆగిపోవద్దు. ఆయన ఏమై ఉన్నాడో, నీ జీవితంలో ఎలాంటి కృప చూపించాడో అర్థం చేసుకోవడం ప్రయత్నించాడు. ఎవరు ఆలోచిస్తాడు, పంపదీసి వెళ్ళి క్షమిస్తాడా ఏంటి? ఎందుకంటే తను ప్రకటిస్తా వెళ్తా ఉన్నప్పుడు, ఇదిగో ఈ పట్టణము దేవుడి దృష్టిలో, పరలోకంలో నా దేవుడి దృష్టిలో ఘోరమైన పాపం చేస్తుంది కాబట్టి ఇదిగో మీ అందరూ నాశనమైపోతారు చెప్పమన్నాడు నా దేవుడు అని చెప్తా ఉన్నాడు. యోనా ప్రకటించేటప్పుడు వీళ్ళు నాశనమైపోతారని దృష్టిలో ప్రకటిస్తా ఉన్నాడు. కానీ యోనా మాటలో ఉన్న శక్తి ఏంటి తెలుసా? యోనా మాటలో ఉన్న శక్తి ఏంటంటే, పరలోకంలో నా దేవుడు ఉన్నాడు, పరలోకంలో నా దేవుడికి పాపం అంటే అసహ్యము, పరలోకంలో నా దేవుడు పాపాన్ని ఉపేక్షించడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఈ మాటలు తనకు తెలియకుండా ప్రకటిస్తా ఉన్నాడు. యోనా తన హృదయంలో సంతోషంతో చెప్తా ఉన్నాడు, ఈ నినివే పట్టణస్థులు నా జనాంగాన్ని హింసపెట్టారు, ఈ నినివే పట్టణస్థులు నా జనాంగాన్ని రాత్రి రసాలు పెట్టారు, బహుస్థానాలు మమ్మల్ని దుఃఖాక్రాంతంగా చేశారు. ఈ నినివే పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించడము సంతోషంగా చేశాడు ఆయన. దేవుడి సువార్త లేదా దేవుడి మాటలు బహు బలమైనవి. దేవుడి మాట కొన్ని, దేవుడి వాక్యానికి ఒక మాట ఏంటంటే దేంతో పోల్చారంటే, అది 2 అంచెలు కలిగిన ఖడ్గము. చాలా మంది అనుకుంటారు అటు చెప్పొచ్చు ఇటు చెప్పొచ్చు అనుకుంటారు. ఈ మన దాన్ని ఏమంటారు, మన చిన్న మైండ్కి వచ్చే ఆలోచనలు. మనం ఇటు మాట్లాడతాం అటు మాట్లాడతాం. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు విజయ్ వనీష్ గారి గొడవ అయింది అనుకోండి, గొడవ అయిన అది వేరు వేరు వచ్చారు అనుకోండి, నేను విజయ్ గారికి చెప్పే మాట విజయ్కి, వనీష్ గారికి చెప్పే మాట వనీష్కి చెప్తే అది నాకు తిరగేయటం, అది మన పనులు. ఆ దృష్టి ఉంటుంది కదా, ఆ మైండ్ ఉంటుంది కదా మనకి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే వాక్యం కూడా అలాంటిది అనుకుంటాం. కాదు, వాక్యం అలాంటిది కాదమ్మా. 2 అంచెలు కలిగిన ఖడ్గం అంటే ఒకవైపునే తెగేది అనుకోండి, దాంతో నరిగితే, ఇప్పుడు మనం గొడ్డలతో నరిగితే అది ఒకవైపే, ఒకవైపు నరిగితేనే ఆ కర్ర 2 ముక్కలు అవుతుంది. రెండో వైపు నుంచి నరిగితే ఏమవుతుంది? గొడ్డలి చిక్కు నరిగారు మీరు పొరపాటు గొడ్డలి ఒకవైపు ఉండగా 2 వైపు ఉండదు పదును. ఆ వైపుతో కొడితేనే ఆ కర్ర అనేది ఇరుగుద్ది, ఆ కర్ర అనేది తెగుద్ది. రెండో వైపు నుంచి కొడితే మా చేతుల్లో పెడతాయి. కానీ అలా కాదు, దేవుని యొక్క వాక్యము 2 అంచెలు కలిగిన ఖడ్గం అంటే అని చెప్పి దాని తర్వాత కూడా చెప్తాడు, అది వాడి కలదే, పదును కలిగి ఎక్కడికన్నా లోపల ఉన్న నరాలు మూడులో కూడా చచ్చుకుని పోతుంది. అక్కడ నుంచి దేవుని కార్యం జరిగేది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. దేవుని వాక్యానికి ఉన్న ఇంకొక శక్తి ఏంటంటే, నశించిపోతున్న వారికి అది వెర్రితనము. ఏంటంటే వాక్యము నశించిపోతున్న వారికి వెర్రితనము, రక్షింపబడుతున్న వారికి క్రీస్తు యొక్క శక్తి అయి ఉన్నది. దేవుడికి అంత శక్తి ఉంది, ఉందా లేదు? దేవుడికి ఒక్క మాటలో, ఒక మాట విని ఆ మాటలో, ఆ వాక్యంలో, ఆ పదాల్లో ఉన్న శక్తి నినివే పట్టణస్థుల యొక్క హృదయాన్ని ముక్కలు చేసింది. నినివే పట్టణస్థుల యొక్క హృదయాన్ని ముక్కలు చేసింది. చాలా సార్లు వాక్యం చెప్తా ఉన్నప్పుడు మనుషుల హృదయాలు గాయపరచబడతా ఉంటాయి కొన్నిసార్లు. కానీ వాక్యానికి ఉన్న శక్తి ఆ లక్షణమే అది.
నేను కొన్నిసార్లు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు నాశనం గురించి మనం ఎక్కువ చెబుతున్నామా అని కొన్నిసార్లు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మేమేమో వాక్యం చెప్తాంటే కొంతమంది ఎంతసేపు శాపనార్థాల గురించి మాట్లాడుతూ ఉంటారు, నాశనం గురించి మాట్లాడుతూ ఉంటారు. మేము మాకు అర్థమైనంత వరకు మేము మా వాక్యాన్ని మరొకసారి పరిశీలన చేసుకున్నప్పుడు మాకేమర్థం అవుతుందంటే, ఇదిగో దేవుడు ఇలా చేయమంటున్నాడమ్మా, ఇలా చేస్తే మీరు దీవించబడతారు, ఇలా చేయకపోతే ఏమవుతుంది, ఇలా చేయకపోతే దేవుడు ఈ నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తా అని చెప్తున్నాడు అని దృష్టిలో చెప్తా ఉంటాడు. ఒక వాక్యము చెప్తా ఉన్నప్పుడు ఒక 5 నిమిషాల వాక్యం చెప్తే 5 నిమిషాల్లో 4 నిమిషాలు దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటే నువ్వు ఎలా కట్టబడతావు, ఎలా జీవించబడతావు, నీ కుటుంబం ఎలా మేలుపొందుతుంది, నీ కుటుంబంలో ఉన్న వారు ఎలా ఆశీర్వదించబడతారు, వారి పట్ల దేవుని ఆలోచన ఏంటని చెప్తా ఉంటాం. అదే సమయంలో అలా చేయకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పడం అనేది మా బాధ్యత. ఒకవేళ అది ఎక్కువగా చెప్తున్నామేమో అనుకున్న అనుమానం వచ్చినప్పటికీ పరిశీలన చేసుకుని ముందుకెళ్తా ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా ఈ టాబ్లెట్లు వేసుకో, రోజు పొద్దున సాయంత్రం వేసుకో అన్నాడు అనుకోండి, ఆయన చెప్పగానే గడగడలతో టాబ్లెట్ వేసుకుంటాం, కానీ వేసుకోకపోతే ఏమవుతుంది అని ఆలోచన చేస్తే మనం ఏముంటామంటే మన అనారోగ్యము తగ్గదు, ఇబ్బంది పడతాం. అదే విషయంలో వాక్య ప్రకారం నడుచుకుంటే ఏమవుతుంది, వాక్య ప్రకారం నడుచుకోకపోతే ఏమవుతుందో కూడా చెప్పడం మా బాధ్యత. ఆ మాటలు మనుషులకు హృదయంలో గాయపరచబడినట్టు ఉండొచ్చు, కానీ ఆ గాయానికి ఉన్న శక్తి ఏంటంటే, ఆ దుఃఖానికి ఉన్న శక్తి ఏంటంటే, ఆ దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. వాక్యానికి ఉన్న శక్తి అది. అదేంటి వాక్యానికి ఎంత శక్తి ఉందా అంటే, అవును ఇంత శక్తి ఉండబట్టే ఆ వాక్యం మన హృదయాలను మార్చింది, దేవుని యొక్క సారూప్యతలను మనం మార్చుకుంటూ తీసుకువెళ్తా ఉంది. వాక్యాన్ని తప్ప మనుషులకు మార్చగలిగే శక్తి ఉండవు. మనం చెప్తే మార్పు కొంతసేపే లేదా కొంతవరకే. అదే సమయంలో నువ్వు వాక్యం ప్రకారం లోబడి అదే వాక్యాన్ని చెప్పు, అదే వాక్యాన్ని మనుషులకు అందించు, ఏమవుతుంది తెలుసా, వారి హృదయాలు మార్చబడతాయి. ఒక బహు భయంకరమైన జనాంగము. ఎంత భయంకరమైన జనాంగం అంటే, ఆ పక్కన రాజ్యం వాళ్ళకి కాదు, ఆ చుట్టుపక్కల రాజ్యం వాళ్ళకి కాదు కోపం వచ్చింది, వాళ్ళు చూసి ఇంత భయంకరమైన వాళ్ళేంటి వీళ్ళని చుట్టుపక్కల వాళ్ళు అనుకోట్లా, వారిని దాటి పరలోకంలో ఉన్న దేవుడు కూడా చూసి, ఎలాంటి దేవుడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు, జాతి కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, కీడు చేయడం కాదు మేమే చేస్తాం అనుకునే దేవుడు. వీడు చెడ్డోడా అయినా పర్లేదులే, ఈ రోజు కాకపోతే రేపు మారుతాడని ఎదురు చూసే దేవుడు. ఆ దేవుడికి కూడా కోపం వచ్చి వీళ్ళు నాశనం చేస్తాను కాబట్టి ఒక మాట ముందు చెప్పి నాశనం చేస్తాను అన్నంత కోపం వచ్చే విధంగా ప్రవర్తించే జనాంగం మీరు నేనే పట్టలేక స్థితి అది. అలాంటి మనుషుడు ఒక రోజు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆ పట్టణం అంతా తిరగాలంటే 3 రోజులు పడుతుంది, కానీ యోనా 1 రోజు నడిచాడు. ఈయన నడుచుకుంటూ ప్రయాణించుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ వెనకాల మనుషులు ఏం చేస్తారు తెలుసా, ఆ మాటల్లోని శక్తి వారి హృదయాలకు వెళ్ళినప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అమ్మో, పాపము ఇష్టపడిన దేవుడు ఉన్నాడా, పాపములకు శిక్షణ తీసుకురాగలిగిన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడా, అయ్యో ఆ దేవుడి కాదాలు పట్టుకోకుండా మేము విడిచిపెట్టము, ఆ దేవుడి సన్నిధిలో మా పాపాలు ఒప్పుకోకుండా మేము విడిచిపెట్టము, నిజమే మేము పాపం చేశాము దాన్ని ఆయన సన్నిధిలో విడిచిపెట్టకుండా ఉన్నాము. ఇది చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు. వెనక నుంచి మనుషులు పశ్చాత్తాపంతో ముక్కలైపోతా ఉన్నారు. వెనక నుంచి మనుషులు ఉపవాసం ఉంటా ఉన్నారు, గోరుపట్ట కట్టుకుంటా ఉన్నారు, కన్నీళ్లు కారుస్తా ఉన్నారు. నిజమే మేము పాపం చేశాం. ఎన్ని తరాలు ఇంత భయంకరమైన పాపం చేశారో మనకు రాయబడలేదు, కానీ ఎన్ని సంవత్సరాలు చేశారో రాయబడలేదు. కానీ ఒక రోజు వచ్చింది, ఆ రోజు దేవుని మాట విన్నారు. ఆ మాట నుండి వాళ్ళ కోపం రాలా, ఆ మాట నుండి వాళ్ళకి పశ్చాత్తాపం వచ్చింది. ఆ మాట నుండి ఎవరైతే చెప్పారో వారిని చంపేయాలనిపించలా, ఎవరైతే చెప్పారో వారు మంచివాడి కాదని ప్రచారం చేయాలనిపించలా, ఎవరైతే చెప్పారో వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోదాం అనుకోవాలా. ఆ మాట ఎవరైతే చెప్పారో మీరు దేవుడిని దగ్గర శిక్షణ గుర్తుపట్టగలిగారు. వాక్యం ఉంచుకున్న వాళ్ళ
దేవుని వాక్యము నీ గుండెలో పొడిచినట్టు అనిపిస్తే అర్థం చేసుకోవాలి దేవుడి దగ్గర నుంచి వచ్చిందని. ఏదో మాస్టర్ గారు నాకు డైలాగ్ వేశాడు, అన్నయ్య నాకు డైలాగ్ వేశాడు అనుకోదు. ఎప్పుడు డైలాగ్ వేస్తే నీకు కోపం వస్తున్నట్టు అనిపిస్తాయి, కానీ దాన్ని దాటి చూడగలిగితే దేవుడితో మాట్లాడుతున్నాను చూడగలుగుతాం. చాలాసార్లు దేవుడి చిత్తం ఏంటో అనిపిస్తుంది కదా మీకు. దేవుడి చిత్తం ఏంటో తెలుసా? ఏ మాట అయితే నీ గుండెలో పొడిచినట్టు అనిపించిందో ఆ మాట ప్రకారం దేవుడి సన్నిధిలో సరి చేసుకోవడం. ఒక మాట చెప్పినప్పుడు దాని ప్రకారం సరి చేసుకోగలగడం దేవుని చిత్తము. అది చేసి చూడు, ఖచ్చితంగా చేసే ప్రతి పని దీవించబడతాం. యోనా ప్రకటించుకుంటూ వెళ్తా ఉన్నాడు. యోనా వెనక మనుషులు ఏడవడం మొదలుపెట్టారు, గుండెలు బాదుకోవడం మొదలుపెట్టారు. ఆ పట్టణము ఘోషతో నింపబడింది. 3 రోజులు తిరిగితే కానీ ఈ మూల నుంచి ఆ మూల దాకా వెళ్ళలేడు. 3 రోజులు తిరిగితే కానీ ఆ పట్టణం అంతా కవర్ అవ్వదు. కానీ 1 రోజు తిరిగేటప్పటికి పలానా చోట ఏడు వినిపిస్తుంది, ఏంటి అని అడిగితే మనుషులు చెప్తా ఉన్నారు, ఎవరో వచ్చారంట. అతను పరలోకంలో ఉన్న దేవుడి గురించి చెప్తా ఉన్నాడు, ఆ దేవుడి నీతి గురించి చెప్తా ఉన్నాడు, ఆ దేవుడి పరిశుద్ధత గురించి చెప్తా ఉన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు ఆ శిక్షను తప్పించుకోవాలన్న ఆశ హృదయంలోంచి బయటకు వస్తా ఉంది. మన వాళ్ళందరూ ఏడుస్తున్నారా? ఆ ఊర్లో 30,000 మంది ఉన్నారు అనుకోండి, నిజానికి 1,44,000 మంది ఉన్నారని రాయబడింది. మనకు అర్థం కాకపోతే చెప్తా ఉన్నాను, 30,000 చెప్తా ఉన్నాను. లేదా 1,44,000 6,000 1,50,000 మంది చేసుకుంటే ఒక 50,000 మందికి నిలబడేదంటే మాట్లాడేది. ఈయన 50,000 నివాసం చేసే స్థలాల నుంచి నడిచాడు. మిగతా 1,00,000 మంది ఈ 50,000 మంది ఏర్పుకు, 50,000 మంది పశ్చాత్తాపానికి, 50,000 మంది గుండెలు బాదుకోవడానికి చూసి వారు దేవుడి సన్నిధిలో పాదాలు పట్టుకోవడానికి వాడు వాక్యం వారాగా యోనా అప్పుడు కూర్చుని ఈ పట్టణం ఎలా నాశనం అయిపోతుందో చూస్తా ఉంటాడు. యోనా అక్కడ కూర్చుని ఎలా ఈ పట్టణం కొట్టివేయబడుతూ చూస్తాము, చూడాలని పడుతున్నాడు. కానీ ఈ ఏడుపు, ఈ అంగలార్పు, ఈ పశ్చాత్తాపం పరలోకం దేవుడి ఈరోజు వాక్యం వస్తున్న వారారా చాలా సార్లు మనము దేవుడి పనికి వ్యతిరేకంగా ఎదురు చూస్తూ ఉంటాం. ఫలితాల కొరకు యోనా దేవుడు పని చేశాడు. యోనా దేవుడి యొక్క అంతరంగాన్ని మనుషుల మీద ప్రకటించాడు. యోనా దానికోసం ఒక రోజు నడిచాడు, ఒక రోజంతా నడిచాడు. కానీ తను ఎదురు చూసే ప్రతిఫలం వేరే. నిజానికి ఏ ప్రతిఫలం కొరకు ఎదురు చూడాలంటే దేవుడు ఎవరో తెలుసు, దేవుడి హృదయం ఏంటి తెలుసు, దేవుని హృదయము దేవుని ఆలోచన ఎప్పుడూ తప్పు కాదని తెలుసు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి తను ఇంకా సజీవుడిగా ఉన్నాడని కూడా తెలుసు. చాలాసార్లు దేవుడి ప్రేమను అనిపించిన వాళ్ళు అనేక మంది, దేవుడి మేలు అనిపించిన వాళ్ళు అనేక మంది తమకిష్టం కాని మాట వచ్చినప్పుడు దేవుడికి దేవుడి సేవకు కూడా వ్యతిరేకమవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ స్థలం అయితే మేలు జరిగిందో, ఏ స్థలంలో ఏ సంఘంలో అయితే మేలు జరిగిందో ఆ సంఘాన్ని నాశనం చేయడానికి తమ సాయశక్తిలో కృషి చేస్తారు. అయ్యో నా జీవితంలో మేలు జరిగింది, పలానా స్థలానికి వెళ్ళినప్పుడు, పలానా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నా కొరకు, నా సొంత కొడుకులాగా సొంత కూతురులాగా నా కొరకు ప్రార్థన చేసినప్పుడు నేను మేలు పొందాను. నాలో కూడా వాళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన మనము ఎలాగోలా అక్కడ జరిగే పరిచయంలో ఆటంకపరచాలని, ఎలాగోలా అక్కడ చేసే సేవ చేసే వారిని ఇబ్బంది పెట్టాలని, ఎలాగోలా అక్కడ జరిగే పరిచయను నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది. అక్కడ దేవుడి కార్యాలు జరగకూడదని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మందిని చూశారు. మన సంఘంలో చాలా మంది చూశాను నేను. ఎవరైతే మేలు పొందారో, ఎవరైతే దీవించబడ్డారు, ఎవరైతే కష్టంలో పడ్డారు, ఎవరైతే అనారోగ్యం నుంచి బయటకు వచ్చారో, ఎవరైతే దురాత్మ శక్తులు పీడించబడుతున్న బయటకు వచ్చారో వాళ్ళే అక్కడ పరిచయను ఇబ్బంది పెట్టడానికి నేను అనేకసార్లు చూశాను మన సంఘంలో. యోనా కూడా అలాగే కూర్చొని చూస్తా ఉన్నాడు. దేని కొరకు చూడాలని తెలుసా యోనా? పట్టణం అంతా పశ్చాత్తాపంతో నిండిపోయినప్పుడు, పట్టణం అంతా గుండెలు వాదుకుంటూ దేవుడి వైపు చూస్తా ఉన్నప్పుడు, పట్టణం అంతా దేవుని యొక్క శాంతిని, సమాధానాన్ని, క్షమాపణని చూడటం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, అయ్యో ఈ పట్టణం కూడా నా దేవుడి పట్టణం అయింది కదా అని సంతోషపడాల్సింది యోనా. వాళ్ళు ఎలా నాశనం అయిపోతారో చూస్తా ఉన్నాడు. ప్రకటించిన సువార్త ఫలింపు కొరకు
ఫలించవలసిన వ్యక్తి స్వార్థ ఫలించబడతా ఉంటే, పరిచర్య కొనసాగుతూ ఉంటే, పరిచర్య దీవించబడతా ఉంటే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా నిందలు వేస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు క్షమించవచ్చు కదా, నన్ను ఇన్వాల్వ్ చేసిన మధ్యలో అంటా ఉన్నాడు. యోనా మాటలు, యోనా నోరు వ్యర్థమైనది. యోనా నోటి నుంచి వచ్చిన ఒక్క మాటకి శక్తి లేదు, కానీ సువార్తకి శక్తి ఉంది. ఆ సువార్త ఒక రోజు 144,000 మందిని మార్చింది. ఎంతమందిని? ఈరోజు మన కుటుంబంలో ఉన్న 2 కుటుంబం మార్చలేకపోతుందంటే కారణం ఏంటో తెలుసా? బహుశా మనం లోబడిపోవడం కావచ్చు, బహుశా మన హృదయం దేవుని అంగీకారం ఉండకపోవడం కావచ్చు. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా, నీ మాటతో దర్శించినప్పుడు, నినివే పట్టణప్పుడు బహు మూర్ఖులు, బహు క్రూరులు, బహు పాపం చేసేవారు, వారి హృదయాలు బద్దలైపోతా ఉన్నాయి. వారు నిన్ను పశ్చాత్తాపంతో నీ వైపు చూస్తా ఉన్నారు. నిన్ను క్షమించాలని ఒక మాట వైపు చూస్తా ఉన్నారు. నా దేవుడు గొప్ప దేవుడు, మమ్మల్ని క్షమిస్తాడేమో అని ఆశతో చూస్తా ఉన్నారు. కానీ నిన్ను ఎరిగిన, నువ్వు ఎలాంటి స్వభావం కలిగిన వాడివో తెలిసిన యోనా మాత్రము నినివే పట్టణంలో నిన్ను నలిగిన, నిన్ను ఎరిగిన మనుషులు ఉండకూడదు చూస్తా ఉన్నాడు. ప్రేమించి నా దగ్గరికి, నా దేవుడి దగ్గరికి ఎవరు రాకూడదని చూస్తా ఉన్నాడు. ఒకవేళ పొరపాటు క్షమించేస్తాడేమో, వీళ్ళు నాశనం అయిపోవాలని చూస్తా ఉన్నాడు. యోనా ప్రకటించిన వాక్యము ఫలాలు ఇస్తుండగా దాని నాశనం కొరకు చూస్తా ఉన్నాడు. యోనా ఒక స్థలంలో కూర్చుని చూస్తా ఉన్నాడు, ఎండలో కూర్చుని చూస్తా ఉన్నాడు. సంపసిల్లే భయంకరమైన ఎండలో కూర్చుని ఆ పట్టణం నాశనం అయిపోవాలని చూస్తా ఉన్నాడు. ఈరోజు శక్తి కలిగిన వాక్యంలోని శక్తి కలిగిన మాటలు నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ తరతరాల్లోనికి తీసుకెళ్ళాలని పడుతున్నావా? నోరు తెచ్చి ప్రార్థన చేయి. నేను పట్టణలాగా, దేవా నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, కీడు చేయడం మాని మేలు చేసే దేవుడు. అందుకని నేను సజీవుడిగా సజీవురాలుగా ఈ స్థలంలో ఉన్నానయ్యా. నేను ఎప్పుడో నశించిపోయే స్థితిలో, నాకెవరు లేరనుకున్న స్థితిలో, నాకు నిరీక్షణ లేదనుకున్న స్థితిలో, నాకు రేపు అనేది లేదనుకున్న స్థితిలో నన్ను లేవనెత్తిన దేవుడు కదా. నిన్ను గురించి ప్రకటించడానికి, నిన్ను గురించి కనపరచడానికి, అనేకులు నీ వైపు చూసేలాగా చేయడానికి సిద్ధపడాల్సింది నేను. పరిచర్యకు ఆటంకంగా, వాక్యానికి ఆటంకంగా, మనుషులకు ఆటంకంగా, వచ్చేవారు కూడా రావటానికి ఇష్టం లేకుండా మార్చే విధంగా మారిపోతా ఉన్నాను. నిన్ను క్షమించు. ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో ఎలాంటి ప్రార్థన అవసరం వచ్చి, నా జీవితంలో, నా కుటుంబంలో శక్తి కలిగిన నీ మాటలు మా హృదయాలు మార్చడానికి సహాయం చేయ. నా కుటుంబస్తులు మార్చడానికి సహాయం చేయి. నినివే పట్టణస్థులు మార్చబడ్డారు కదా తండ్రి. వారి నీ మాటలు విన్నప్పుడు మార్చబడే నీ శక్తి వారి హృదయాల్లో వెళ్ళింది కదా. అదే శక్తిని నా కుటుంబంలో వ్యక్తుల మీద కూడా పంపించు. వారి మాట వినడానికి, నీ వాక్యం వినడానికి నీ మందిరంలో